నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. అసలు ఎందుకు సార్ ప్రధానంగా హెల్మెట్ మీద ఎందుకు దృష్టి పెట్టారు? 15 డెత్స్ని తగ్గించుకో. కొన్ని సందర్భాల్లో ఏంటి, హెల్మెట్ ముందు పెట్టుకొని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ట్రాఫిక్ అంటే ఏదో పోలీసు వాడి మధ్యలో నిలబడి చూపించడం కాదు. కాలేజెస్లో ప్రత్యేకంగా ఇంపార్టెంట్ పెద్ద పెద్ద కాలేజెస్లో కూడా ఈ అన్వాంటెడ్ ఈ డ్రగ్స్, ఆ డ్రగ్స్ స్టూడెంట్స్కి సప్లై అయిపోతున్నాయి. వాళ్ళందరూ కూడా డ్రగ్స్కి బానిస అయిపోతున్నారు. ఆ డ్రగ్స్ మత్తులో కూడా రకరకాల దారుణాలు జరుగుతున్నాయి సార్. అంత మునుపు 9,000 ఎకరాల గంజాయి పంట ఉంది. ఇప్పుడు టోటల్ శాటిలైట్ ఇమేజరీస్ పెట్టేసేసి టోటల్ కొట్టేసారు. కాస్మోపాలిటిక్ కల్చర్ అనే యాంగిల్లో ఈ పబ్ కల్చర్ కూడా కొంత పెరుగుతుంది. రాజశేఖర్ బాబు గారు స్మూత్గా కనపడతారు, కానీ చాలా కఠోరంగా ఉంటారని ఒక నాని వినపడుతుంది. పోలీసుల మీద కూడా కేసులు బుక్ చేశారంట. సిస్టంలో ముందు మనము ఆదర్శప్రాయంగా ఉంటే సమాజం వింటారు. ఇప్పుడు మహిళలకి సంబంధించి, మహిళా భద్రతకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, అదేవిధంగా ప్రత్యేకంగా సిటీ పోలీస్ కమిషనర్ ఏం చేయబోతున్నారు, ఏం చేస్తున్నారు? ఎవరో ఒక ఓటీపీ పంపిస్తారు, సౌండ్ మీ ఓటీపీ చెప్పండి అంటే వీళ్ళు చెప్పేస్తే చెప్పిన వెనక తిరిగి చూసేలోపు టోటల్ మనీ అంతా క్రాప్స్ వెళ్ళిపోతుంది. ఇది బ్యాంకర్స్ నుంచి మూలాల్లోకి వెళ్ళేసి అక్కడ కట్ చేయడానికి ట్రై చేశాం, అయినా కూడా జరుగుతుంది. పోలీసులు అనేవాళ్ళు కొన్ని సందర్భాల్లో కొన్ని రకాలైనటువంటి మాటలు పడాల్సిన వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది, కొంత క్యారెక్టర్ అసాసినేషన్ నడుస్తుంది, ఇట్లా అన్నీ నడుస్తుంటుంది. సో అది సమాజం మీద, కుటుంబం మీద చాలా ప్రభావం పడుతుంది. ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. బట్ ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ ది ఛాలెంజెస్ పోలీస్ ప్రొఫెషన్ ఇస్ గుడ్. విజయవాడ నగర ప్రజానీకానికి విస్తృతమైన పోలీస్ సేవలు అందించాలనేది మా అభిమతము. నమస్కారం. విజయవాడ ప్రజలు సుఖ సంతోషాలతో కావచ్చు, ధైర్యంగా ఉన్నారు అంటే దానికి కారణం పోలీస్ వ్యవస్థ. విజయవాడ పోలీసు వ్యవస్థని క్రమశిక్షణ పద్ధతిలో నడిపిస్తున్నటువంటి పోలీస్ బాస్ రాజశేఖర్ బాబు గారు. ముందుగా ఐపీఎస్ రాజశేఖర్ బాబు గారు విజయవాడ వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు కనుక గమనించినట్లయితే చాలా అద్భుతమైనటువంటి పరిణామాలు జరిగినాయి అని చెప్పుకోవచ్చు. అసలు ఏం జరిగింది, ఏం చేయబోతున్నారు విజయవాడ నగరాన్ని అనే అంశాన్ని సంబంధించి మనతో మాట్లాడేందుకు ఐపీఎస్ అధికారి రాజశేఖర్ బాబు, విజయవాడ కమిషనర్ గారు ఉన్నారు. వారికి నమస్కారం సార్. సార్ ఎట్లా ఉంది సార్? మొత్తానికి ఇంతకుముందు తిరుమలలో పనిచేశారు, పెద్ద ఆయన దగ్గర, మళ్ళీ తర్వాత అమ్మవారి దగ్గర పనిచేస్తున్నారు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? అంటే కనకదుర్గమ్మ ఆశీస్సులతో విజయవాడ నగరంలో నగర పోలీస్ కమిషనర్గా నేను బాధ్యతలు చేపట్టాను. నిజంగా అది మనసుకి చాలా బాగా అనిపిస్తుంది. ఓకే. ముఖ్యంగా విజయవాడ అంటే ఒక అంత మునుపు శాంతి భద్రతల పరంగా చాలా ఇంపార్టెంట్ పోలీస్ యూనిట్ ఇది. ఎందుకంటే మీరు గత కాలంలో చాలా రోజులు చూస్తే విజయవాడ అంటే ట్రాఫిక్ అనేది ఒకటి చెప్తారు, తర్వాత బ్లేడ్ బ్యాచ్లు అంటారు, తర్వాత గంజాయి బ్యాచ్లు అంటారు, తర్వాత ఫ్యాక్షన్, ఒకప్పుడు విపరీతమైన ఫ్యాక్షన్. విజయవాడ అంటేనే అంటే జనరల్గా గూండాలకు రాజధాని, కొన్ని రకాలైనటువంటి పర్టికులర్ వివాదాలు జరుగుతాయి అని చెప్పి ఒక నాడు ఉంది. అది అంతేకాకుండా ఇప్పుడు ఏదంటే హెడ్ క్వార్టర్, సో ఇట్ ఈస్ గేట్వే అమరావతి, రాజధానికి గేట్వే విజయవాడ. అంటే వర్చువల్గా దిస్ ఈస్ ద క్యాపిటల్ సిటీ. సో ఇక్కడ విఐపి మూమెంట్స్ చాలా ఉంటాయి. గౌరవ గవర్నర్ గారు ఉంటారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఉంటారు, తర్వాత ఉప ముఖ్యమంత్రి గారు ఉంటారు, హైకోర్టు జడ్జెస్ ఉంటారు, సీజే గారు ఉంటారు. సో ఇది ఒక ఛాలెంజ్తో కూడిన ఉద్యోగం.
ఏరియా. సో ఒకవైపున వచ్చేసి విఐపి మూమెంట్స్ని మనం అనుసంధానం చేసుకుంటూ మరొక వైపున ఒక మంచి పోలీసింగ్ ఇవ్వాలన్న దృక్పథంతో ముందుకు వెళ్ళాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి సందర్భంలో చెప్తుంటారు. సో ప్రజలు కూడా అదే కోరుకుంటారు, చాలా సుఖశాంతులతో ఉండాలా, ఎటువంటి క్రైమ్ లేకుండా. ఎందుకంటే క్రైమ్ ప్రోన్ కాబట్టి క్రైమ్ ఫ్రీ సొసైటీగా మనము ముందుకెళ్ళాలన్న ఆసక్తితో ఉంటారు. సో ఇది ఆ సందర్భంలో విజయవాడ నగర పోలీస్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టడం నిజంగా చాలా గర్వకారణం. ఎందుకంటే ఇక్కడ పోలీసింగ్ చేయడానికి చాలా ఉంది. అవును. సో అందులో భాగంగానే దట్టు నేనేమి నమ్ముతానంటే ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. ఈరోజు 30 సంవత్సరాల క్రితం ఉన్న పోలీసింగ్ ఈరోజు ఉండదు, ఈరోజు ఉన్న పోలీసింగ్ 30 సంవత్సరాల తర్వాత ఉండదు. కానీ ఈ ట్రాన్స్ఫర్మేషన్, స్పీడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్, గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రస్తుతం స్పీడ్ ఆఫ్ బిజినెస్ అంటుంటారు, అదేవిధంగా స్పీడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా త్వరితగతిన జరగాలి. సో ఆ స్పీడ్ కొద్దిగా అందుకునేసి ముందుకు వెళ్ళాలనే దీంతో మనము ఈరోజు పోలీసింగ్లో పలు సంస్కరణలు తెస్తున్నాము, చాలా సత్ఫలితాలు ఇస్తున్నాయి. మీరు గమనిస్తే మీకు అంటే ఇది బయట ప్రజల మాటే కాదు, టెక్నాలజికల్ వీఆర్ ప్రూవింగ్. ఉదాహరణకి మీకు ఇందాకే చెప్పాను, అస్త్రం అనే ఒక టూల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ఫర్ సస్టైనబుల్ ట్రాఫిక్ మేనేజ్మెంట్. సో అంటే ఏం చేస్తాను సార్ ఈ అస్త్రం అనేది, దేనికోసం ఉపయోగపడుతుంది మన విజయవాడ నగరం? సో నేను ఫస్ట్ నగర పోలీస్ కమిషనర్గా వచ్చిన మరుక్షణము అందరూ వచ్చిన సార్ ట్రాఫిక్ అనేది ఎన్ని రోజుల నుంచో నడుస్తూ ఉంది, బట్ ట్రాఫిక్లో ఇంప్రూవ్మెంట్ జరగట్లేదు, అక్కడ ఆ ట్రాఫిక్ ఏదో చేయించారు అనేసి అంటారు. అంటే ఇది ఏం చేయాలనేది ఒక ఇది అనేది ఎవరికి ఉండదు. సో అటువంటి సందర్భంలో మేము ఈ అస్త్రం టూల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ అనేది మనం అక్వైర్ చేసుకోవడం జరిగింది. అక్వైర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డేటా సోర్సెస్ లైక్ గూగుల్ కావచ్చు, ఓలో కావచ్చు, ఊబర్ కావచ్చు, ఇటువంటి డేటా సెట్స్ అన్ని కూడా వాటి నుంచి డేటా తీసుకొని రియల్ టైంలో ఒక జంక్షన్ దగ్గర ఎంత ట్రాఫిక్ కంజెషన్ ఉంది రియల్ టైంలో, అంటే ఇప్పుడు టైం ఉంది, ఇప్పుడు మీరు అక్కడ బోర్డు చూసారు, ఆ బోర్డులో కూడా మీకు అస్త్రం అలర్ట్స్ వస్తుంటాయి. సో అస్త్రం అలర్ట్స్లో మీకు ఒక ట్రాఫిక్ జంక్షన్ దగ్గర ఎంత కంజెషన్ ఉంది, అటువైపు 4 వైపులా అటువైపు ఎంత కంజెషన్ ఉంది, ఇటువైపు ఎంత లెంత్ కంజెషన్ ఉంది, ఇటు ఎంత లెంత్ కంజెషన్, ఈ లెంత్ కంజెషన్ ఉంది, అట్లా 83 జంక్షన్స్ విజయవాడలో ఉన్నాయి. ఈ 83 జంక్షన్స్లో మనము ఎవ్రీ 15 మినిట్స్కి మనము కంజెషన్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. క్యాలిక్యులేట్ చేసి అక్టోబర్ నెలలో ఇట్ వాజ్ 112 కిలోమీటర్స్ పర్ డే. అది మొన్న మార్చి నెలకి దాన్ని వీ కుడ్ ఏబుల్ టు రెడ్యూస్ ఇట్ టు 68 కిలోమీటర్స్ పర్ డే. అంటే వీ హ్యావ్ ఇంప్రూవ్డ్. సో ఎందుకు చెప్తున్నానంటే దీంట్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్లో మనకు ఇమీడియట్గా అలర్ట్స్ వస్తుంటాయి, కంట్రోల్ రూమ్లో నుంచి ఫీల్డ్ స్టాఫ్కి ఇమీడియట్గా వెళ్ళిపోతుంటుంది, అరే బాబు అక్కడ సివియర్ కంజెషన్ ఉంది, హై కంజెషన్ ఉంది, ఇంటర్వెన్షన్ ఇమీడియట్గా నడుస్తుంది. తర్వాత మనకు లెగసీ డేటా ఉంటుంది, లాస్ట్ 7-8 మంత్స్లో వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఉదాహరణకి బెంజ్ సర్కిల్లో ఈవినింగ్ 5 నుంచి 6 వరకు బస్సెస్, స్కూల్స్ అన్ని వదులుతారు, బయటికి ట్రాఫిక్ అనేది వదులుతారని తెలుస్తుంది. అంటే మీకు అది తెలిసిందంటే మీకు అది డేటాలో కూడా మీకు కనిపిస్తుంటుంది. డేటాలో కూడా మీరు కంజెషన్ టైం వర్సెస్ కంజెషన్ మీరు గ్రాఫ్ గీస్తే 5 గంటలకి 5 నుంచి 6 మధ్య స్పైక్ వస్తుంది. అంటే యూ నీడ్ టు ఫోకస్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. బెంజ్ సర్కిల్లో పలానా టైంలో మీరు ఫోకస్ చేయాలి. సో అక్కడ ఒక ఇంటర్వెన్షన్ తీసుకోవాలి. అదేవిధంగా దాని మీద అనాలిసిస్ ఏం జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ వీ కలెక్టెడ్ లాట్ ఆఫ్ డేటా. ఏది మన బస్సెస్ ఎన్ని పోతున్నాయి, స్కూల్ నుంచి కార్స్ ఎన్ని వస్తున్నాయి, అన్నీ క్యాలిక్యులేట్ చేశాం. ఇది ఒక ఎత్తున. తర్వాత ఇంకో వైపున ఒక ఆల్ ఫంక్షన్ హాల్స్ని మనము వాళ్ళని కాన్ఫిడెన్స్లో తీసుకొని వాళ్ళకి ఒక బాట్ ఇవ్వడం జరిగింది. బాట్ సో బాట్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఏం చెప్పాము, మీకు రేపో ఎల్లుండో పెళ్ళి ఉంది, లేదంటే ఒక 10 రోజుల తర్వాత పెళ్ళి ఉంది, మీరు అది నోటిఫై దట్ ఈవెంట్ మాకు చెప్పండి. అంటే పోలీస్ 125 ఫంక్షన్ హాల్స్ కూడా దే స్టార్టెడ్ షేరింగ్ ద ఈవెంట్స్. సో ఈవెంట్స్ అనేది ముందే చెప్తున్నారు. సో ఈవెంట్స్ ముందే చెప్పడం వల్ల ఏంటి, మనకు రెండు కొంచెం వాళ్ళకి ఏదంటే ట్రాఫిక్ మేనేజ్ అవుతుంది, బాగుంటుంది. వాళ్ళకు కూడా అన్ని కార్లు వచ్చి ట్రాఫిక్ జామ్ అయితే వాళ్ళకి బాగుండదు కదా. సో వాళ్ళు కూడా దే ఆర్ ఆల్సో హ్యాపీ. సార్ మీరు అది పెట్టిన తర్వాత మేము హ్యాపీ, మీరు హ్యాపీ, ప్రజలు హ్యాపీ. సో అంటే ఒక ఈవెంట్ని వాళ్ళు మనకు చెప్తున్నారు.
అదేవిధంగా ట్రాఫిక్ అంబాసిడర్స్ అని 393 ట్రాఫిక్ అంబాసిడర్స్ మనం రిక్రూట్ చేసుకున్నాం. అంటే మోటివేట్, ఇట్స్ కమ్యూనిటీ పోలీసింగ్ కాన్సెప్ట్ అనమాట. అందులో ఈ 393 మెంబర్స్ ఏం చేశాము, బాబు నీ దగ్గర నీ ఎదురుగా ట్రాఫిక్ జామ్ అయితే యూ జస్ట్ బాట్లో యూ జస్ట్ టేక్ ఏ ఫోటోగ్రాఫ్, షేర్ ఇట్. అంటే ఇది ఇంతకుముందు పోయింటి ప్లాన్డ్ ఈవెంట్స్, ఇది వచ్చేసి అన్ప్లాన్డ్ ఇన్సిడెంట్ సడన్గా. సో ప్లాన్డ్ ఈవెంట్స్ని నోటిఫై చేపిస్తున్నాం ముందే, అన్ప్లాన్డ్ ఇన్సిడెంట్స్ని ట్రాఫిక్ అంబాసిడర్స్ చేస్తున్నారు. సో మనం ఇంటర్వ్యూన్ అయిపోతాం. ఇంటర్వ్యూన్ అయిపోయేసి ఇమ్మీడియట్గా దాన్ని ఆ కంజెషన్ని తగ్గించేదానికి ప్రయత్నం చేస్తాం. సో దానివల్ల ఏంటి, మీకు ఓవరాల్గా నీకు కంజెషన్ తగ్గే స్కోప్ ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఉదాహరణకి మహారాజ్ జంక్షన్లో ఇట్ వాజ్ 8 kilometers పర్ డే అక్టోబర్ నెలలో, అది వీ కుడ్ రెడ్యూస్ ఇట్ టు 4 kilometers. ఎలాగంటే ఫ్రీ లెఫ్ట్స్. సో కొన్ని ఇంటర్వెన్షన్స్ మనకు తెలిసిన తర్వాత ఒక డ్రోన్ని అక్కడ పెట్టాము. ఇట్లా మనం ఏంటంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ మనం ఒకటి అక్వైర్ చేసుకొని దాన్ని ట్రాఫిక్ కంజెషన్లో ట్రాఫిక్ మేనేజ్మెంట్కి ఉపయోగిస్తున్నాం. అందుకే ఇప్పుడు మీరు గమనిస్తే ఇప్పుడు ట్రాఫిక్ బాగాలేదంటే ట్రాఫిక్ పోలీసులు సరిగ్గా చేయలేదంటారు, బాగుందంటే మీరు మాట్లాడరు. సో ఎందుకు మాట్లాడరు మీకు తెలియదు, అంటే ఎప్పుడో ఒకసారి అయినప్పుడు మీకు మనసుకు రాదు. సో అది నేను చెప్తే లేదు వీ హావ్ ఇంప్రూవ్డ్ ఆన్ ట్రాఫిక్ అంటే పోలీస్ వ్యవస్థ మీద ఒక నమ్మకం, పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం వచ్చినప్పుడు వాళ్ళు కూడా మనకు దే రెసిప్రొకేట్, వాళ్ళు కూడా మనకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు. ఇలాగ ఈ కాన్సెప్ట్స్తో మనము ముందుకు పోతున్నాము. అందుకే మీరు గమనిస్తే ఈ మధ్యన హెల్మెట్ డ్రైవ్ అనేది భారీ ఎత్తున. అదే సార్, పర్టికులర్గా హెల్మెట్ విషయానికి వస్తే విజయవాడ నగరంలో గతంలో ఎన్నడూ లేని విధంగా చాలామంది, అంటే ఆల్మోస్ట్ అందరూ హెల్మెట్తో వస్తున్నారు. దానికి కారణం మీరే, రాజశేఖర బాబాయ్ అనేది క్లియర్గా చెప్తున్నారు. అసలు ఎందుకు సార్ ప్రధానంగా హెల్మెట్ మీద ఎందుకు దృష్టి పెట్టారు? అంటే గౌరవ హైకోర్టు 2-3 సార్లు చెప్పారు. సో నేను అంతకుముందు కూడా చాలా యూనిట్స్లో నేను ఎస్పీగా చేశాను. ఎస్పీగా చేసినప్పుడు హెల్మెట్ అనేది చాలా కష్టం. బట్ ఈసారి అట్లా కాదు, మనం వదలకూడదు అనే ఉద్దేశంతో ఎన్ని ఇదైనా, ఎందుకంటే మనిషి ప్రాణాలు పోతా ఉన్నాయి. ఎక్కువ ముఖ్యంగా విజయవాడ సిటీ ఏంటంటే మనకు హైవేస్, 2 హైవేస్ మధ్యలో నుంచి పోతాయి, సిటీలో నుంచి పోతాయి, హెవీ వెహికల్స్ పోతాయి. హెవీ వెహికల్స్ పోయినప్పుడు మోటార్ సైకిలిస్టులు విపరీతంగా చనిపోతున్నారు. సో ఇది ఎటువంటి పరిస్థితులు తగ్గించాలనేది కంకణం కట్టుకునేసి దీనికి ఏదైనా సరే మనం చేయాలనేసి హెల్మెట్ డ్రైవ్ అనేది గట్టిగా స్టార్ట్ చేశాం. గట్టిగా స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా టెక్నాలజీ వస్తుంది. మీకు యూ హ్యావ్ అనలిటికల్ కెమెరాస్. బెంచ్ సర్కిల్లో తీసుకున్నాం 23 minutes, బెంచ్ సర్కిల్లో 23 minutes ఫుటేజ్ తీసాం. ఫుటేజ్ తీసి దాని మీద అనలిటికల్ టూల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ వేస్ట్ చేస్తే మాకు 83% వచ్చింది. 83%. సో 83% హెల్మెట్ ధరిస్తున్నారు. హెల్మెట్. సో నేను నెక్స్ట్ ఏం చేశాను, ఇక్కడ కాదు నువ్వు వేరే రమేష్ హాస్పిటల్ జంక్షన్ పో, లేదంటే అక్కడ ఇంకొక పీసీఆర్ జంక్షన్కి వెళ్ళు, అక్కడ చూడు. సో అక్కడ చూసి అక్కడ కొంత తగ్గింది, మళ్ళీ అక్కడ మళ్ళీ మనం పెంచాం. సో కొంత వినూత్నంగా లైక్ నో హెల్మెట్ నో ఎంట్రీ, నో హెల్మెట్ నో ఫ్యూయల్, అంటే కొంత ప్రజల్లో ఒక ఉత్సాహం రావాలనేది ఒక ఆలోచన. ఇప్పుడు హెల్మెట్ మూలంగా పలానా బెనిఫిట్ ఉంది అనేది ఎట్లా చెప్తున్నారు సార్? అంటే ఎవరికైనా ఫ్యామిలీస్ ఏమైనా జరిగిందా? లేకపోతే ఈ రోజు నాటికి 2025 సంవత్సరంలో ఈ రోజు నాటికి 113 మంది చనిపోయారు. 113 2024 సంవత్సరంలో. 2025 సంవత్సరంలో ఈ రోజు నాటికి 98 మెంబర్స్ చనిపోయారు. 98 అంటే 15 డెత్స్ తగ్గించగలిగారు. వాస్తవానికి యాక్సిడెంట్స్ అనేది ప్రతి సంవత్సరం పెరిగేది. సో వీఆర్ హ్యాపీ, మేము ఒక 15 మందిని కాపాడినాము అనేది, చనిపోకుండా కాపాడినాం. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ వచ్చి మన హెల్మెట్ పెట్టుకొని బతికిన కేసెస్ చాలా ఉన్నాయి. కనీసం 20-25 కేసెస్ ఉన్నాయి. సో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. సో కొన్ని సందర్భాల్లో ఏంటి, హెల్మెట్ ముందు పెట్టుకొని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. తర్వాత పోలీసు హెల్మెట్ అడిగితారేమో అప్పుడు హెల్మెట్ పెట్టుకొని అట్లా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే బాధేస్తుంది, ఇవంతా కూడా మనం వింటేనే బాధేస్తుంది. సో హెల్మెట్ పెట్టుకొని రైడర్ బతికాడు, వెనకాల ఉండేవాడు చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. అంటే హెల్మెట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాలా, పోలీసులకు సహకరించాలా. ఎందుకంటే మేము ఇప్పుడు తొందరలోనే ITMSకి వెళ్ళిపోతున్నాం.
ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టంలో ఆటోమేటిక్గా రెడ్ లైట్ వైలేషన్ డిటెక్షను, నో హెల్మెట్, అవన్నీ కూడా ఆటోమేటిక్గా చలాన్ జనరేట్ వైలేషన్. సో ఆ వైలేషన్, ఆ చలాన్ ఇప్పుడు రెడ్ లైట్ వైలేషన్ నడుస్తూ ఉంది. ఇది కూడా తొందరలోనే దీన్ని కూడా మనము హెల్మెట్లెస్ డ్రైవింగ్ అనే దాని మీద కూడా ఏఐ కెమెరాస్ అనేది ఒకటి తీసుకెళ్ళి ముందుకు వెళ్ళాలని చూస్తున్నాం. అంటే ట్రాఫిక్లో మనము వినూత్నంగా ఆలోచించాలా. ప్రతిది కూడా ట్రాఫిక్ అంటే ఏదో పోలీసు వాడి మధ్యలో నిలబడి చూపించడం కాదు. ట్రాఫిక్ ఈజ్ సంథింగ్ ఎల్స్. ట్రాఫిక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఉదాహరణకి గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాంప్ ఆఫీస్ నుంచి ఎయిర్పోర్ట్కి పోతారు. ఎయిర్పోర్ట్ పోయినప్పుడు నాకు ట్రాఫిక్ ఆపొద్దు అంటారు. సో బట్ we need to provide security. The Honorable CM is Jet Plus category, he is in Jet Plus category VIP, and then we need to provide security. But at the same time, ప్రజల్ని ఇబ్బంది కలిగించద్దు అనేది వారు చెప్తుంటారు. సో వారు చెప్తున్నప్పుడు ఖచ్చితంగా డెఫినెట్గా అది కూడా ఆనర్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల సేవలో అందరం ఉండాలనుకున్నప్పుడు ఎస్ వీ హ్యావ్ టు డూ ఇట్. సో దానికే ఈ మధ్యన మనము మళ్ళీ ఇంకొక ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్ ఒకటి చేసాం, గ్రీన్ ఛానల్ హోల్డింగ్ టైం. సో గ్రీన్ ఛానల్ హోల్డింగ్ టైం అని ఒకటి పెట్టి వారు ఆల్మోస్ట్ 43 జంక్షన్స్ క్రాస్ చేస్తారు. 43 జంక్షన్స్లో ట్రాఫిక్ ఆపుతారు. ఎంతసేపు ఆపుతున్నారు? 1 minute 24 seconds, లేదంటే 10 minutes, 15 minutes, 20 minutes? గత సంవత్సరం రోజుల క్రితం చూసుకుంటే సీఎం గారు వెళ్తున్నప్పుడు కనీసం 20-30 నిమిషాలు ఆపేవాళ్ళు. అది వీఆర్ ప్రౌడ్లీ సేయింగ్ ఇది మేము వీ హ్యావ్ రెడ్యూస్డ్, చాలా రెడ్యూస్ చేసాము. మ్యాక్స్ ఒక జంక్షన్లో 4 నిమిషాలు, ఒక జంక్షన్ ఇంకో జంక్షన్లో 3 నిమిషాలు, మిగతా దగ్గర అంతా కూడా 1.5 minutes 1 minute అలాగా. సో దీన్ని ఈ గ్రీన్ ఛానల్ హోల్డింగ్ టైము ఒక ఆటోమేటెడ్ ప్రాసెస్లో చేయబోతున్నాము. తొందరలోనే హానరబుల్ సీఎం గారు ఎయిర్పోర్ట్ చేరే సమయానికి ఏ జంక్షన్లో ఎంతసేపు ట్రాఫిక్ ఆగింది అనేది తొందరలోనే నోటిఫై చేయబోతున్నాం. సో వీఆర్ కమింగ్ అప్ విత్ న్యూ టెక్నాలజీస్. సో ముఖ్యంగా ఏంటంటే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్స్, దీంతో మనము గట్టిగా వెళ్ళాలనేది ఆలోచన. సో డ్రోన్స్ స్టార్ట్ చేసాము. ఈ డ్రోన్స్ అంటే ఇంతకుముందు కూడా ఉన్నాయి, కానీ మీరు వచ్చిన తర్వాత పర్టికులర్గా ఈ డ్రోన్స్ అనేది ఈ మద్యం తాగే వాళ్ళ మీద కావచ్చు, లేకపోతే ఎవరైతే సంఘ విద్రోహ శక్తులు ఉన్నారో వాళ్ళ మీద కూడా చాలా చూపించినట్టు ఆ రిజల్ట్ కూడా వస్తున్నట్టు కనిపిస్తుంది. డ్రోన్స్ మనం ఏం చేసామంటే ప్రతి పోలీస్ స్టేషన్ ఒక డ్రోన్ ఇచ్చాం. 28 పోలీస్ స్టేషన్స్ 28 డ్రోన్స్ ఇచ్చాం. ఫస్ట్ ఇన్ ద మనం రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా. ఎందుకంటే మనం వీ కాంట్ వెయిట్ ఫర్ ద గవర్నమెంట్ టు సపోర్ట్ ఇన్ ఈచ్. డ్రోన్ మొత్తం చేస్తారా లేకపోతే ఎన్ని జరిగినప్పుడు అబ్జర్వేషన్? అంటే మనం ఫస్ట్ ఏం చేసామంటే ముందు డోనార్స్ విజయవాడ నగర ప్రజానికం చాలా సహృదయులు, అంటే లా అండ్ ఆర్డర్ పట్ల చాలా మక్కువ. 28 డ్రోన్స్ ప్రజలే ఇచ్చారు. సో ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక డ్రోన్ ఇవ్వడం జరిగింది. ఆ డ్రోన్కి ఏం చేసాము మనము వే పాయింట్స్ అని ప్రతి దగ్గర కూడా ఒక పోలీస్ స్టేషన్ పరిధి, ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో మార్నింగ్ 8 గంటలకి 8 నుంచి 9 లోపల స్కూల్ పిల్లలు స్కూల్కి వెళ్తారు. సో ఈవ్ టీజింగ్ నచ్చే సమయము. సో వల్నరబుల్ పాయింట్స్ ఫర్ ఈవ్ టీజింగ్ అవన్నీ ముందే ఆటోమేటిక్గా ఫీడ్ చేసాం డ్రోన్లో. ఫీడ్ చేసి ఈవ్ టీజింగ్ పెట్రోల్ జస్ట్ ఆన్ ఏ క్లిక్ హీ విల్ స్టార్ట్, హోల్డ్ ఇట్, బయటేసారి తన పని తను చేసుకుంటాడు. డ్రోన్ వెళ్ళేసేసి ఈ ప్లేసెస్లో 10 ప్లేసెస్ ఉన్నాయి, 10 ప్లేసెస్లో పెట్రోలింగ్ చేసేసి ఇట్ విల్ కమ్ బ్యాక్. సో ఒక ప్లేస్ పోతుంది, ఇట్ విల్ పెట్రోలింగ్ అంటే పోలీసులు చేసేవాళ్ళు గతంలో, ఇప్పుడు డ్రోన్. సో దానికే క్లౌడ్ పెట్రోల్ అని పెట్టాం. క్లౌడ్ పెట్రోల్ అనే కాన్సెప్ట్తో ఒక దగ్గర పోతుంది, 1 నిమిషం ఉంటుంది, ఇంకో దగ్గర పోతుంది, ఇంకో నిమిషం పోతుంది, ఇంకో దగ్గర పోతుంది, ఇంకో నిమిషం ఉంటుంది. అలాగా వీ హ్యావ్ ప్రోగ్రామ్ ద డ్రోన్. సో ఇంకోటి చేసాం, మరి రోజు ఇట్లే ఉంటే వాటి సమయం అర్థమవుతుంది కదా. సో ర్యాండమ్గా వే పాయింట్స్ కూడా ర్యాండమ్గా వెళ్ళేటట్టు కూడా మనం పెట్టడం జరిగింది. అంటే ఈ పర్టికులర్ టైంలో డ్రోన్ వస్తుందని జాగ్రత్త పడతాం. సో అది ఏం చేసాము, అది ఇట్ ఈస్ జస్ట్ నాట్ ఇక్కడ చూడడమే కాదు, అది లైవ్ ఇవ్వాలా. హీ హ్యాస్ టు గివ్ ద లింక్. లింక్ అనేది ఎవ్రీబడి షుడ్ బి ఏబుల్ టు సీ. ఈవెన్ పబ్లిక్ డొమైన్లో పెట్టమని చెప్తున్నాను నేను. యూ కీప్ ఇట్ ఇన్ పబ్లిక్ డొమైన్. సో దెర్ ఇస్ నో హార్మ్. కీప్ ఇట్ ఇన్ యూట్యూబ్లో పెట్టండి. Let the people see, let the people feel. So you will find lot of crowd patrols, police Vijayawada, you will find lot of links in the YouTube. So మీరే చూసుకోవచ్చు. సో అది ఫస్ట్ క్లౌడ్ పెట్రోల్స్ పెట్టాం.
తర్వాత ఓపెన్ డ్రింకింగ్ ప్లేసెస్ అన్ని కూడా ఎన్యూమరేట్ చేయించాం. ఓపెన్ డ్రింకింగ్ ప్లేసెస్ కూడా వే పాయింట్స్ పెట్టాం. వే పాయింట్ తాగబోతులు అంతే, ఓపెన్ డ్రింకింగ్ చేయకూడదు, చేస్తే ఒప్పుకోమంటే పోలీసు అంతమంది లేము. దేర్ఫోర్ వి సెండ్ ఏ డ్రోన్. ఉదాహరణకి మన కృష్ణా రివర్ లో కింద ఉంటుంది, పోలీసు కిందకు పోవడం కష్టం కదా, ప్రతిసారి పోయి చూడలేడు కదా, డ్రోన్ పంపించేసి ఉంటే అప్పుడు పోతాడు, ఇక్కడ ఉన్నారు ఉంటే పోతాడు, అనవసరం కదా. తర్వాత మధ్యలో ఆ పైన మన కొండ మీద, మన గొండల మేరీమాత కొండ మీద ఆ పైన ఉంది కదా, సో అక్కడ కూడా మనం డ్రోన్ పంపిస్తాము. ఏదైనా ఇష్యూ ఉంటే దెన్ పోలీస్ విల్ రష్, అదర్వైజ్ దేర్ ఇస్ నో నీడ్. సో పెట్రోలింగ్ అనేది దాంట్లో ఒక కొత్త కాన్సెప్ట్స్తో మనము ముందుకు వెళ్ళాలనేది ఆలోచన. సో ఆ క్రమంలో మనము క్లౌడ్ పెట్రోల్స్ అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేసింది. గ్యామ్లింగ్ రైట్స్, శాండ్ చెక్ పోస్ట్ కూడా మనం డ్రోన్ ఊరికే, ఉదాహరణకి శాండ్ వాడు తెస్తాడు, వాడు డంప్ చేస్తాడు. ఎక్కడ డంప్ చేస్తాడు, ఎంత పోలీసు ఎంత పోవాలా, ఎంత నడవాలా, దానివల్ల డ్రోన్ అలాగా ఒకసారి తిరిగి వస్తే శాండ్ కుప్పలు యాడ్ అనేది వస్తే అక్కడ పోయేసేసి పట్టుకుంటాం. సో న్యూ కాన్సెప్ట్స్తో మనము ముందుకెళ్ళాలి. లాండ్ ఆర్డర్లో మొత్తానికి రాజశేఖర్ బాబు అంటేనే టెక్నాలజీని పూర్తి స్థాయిలో వినియోగిస్తున్నట్టు చాలా ఇప్పుడు ఉదాహరణకి మనకు లాండ్ ఆర్డర్ ఇందాక మీరు అన్నారు. సో లాండ్ ఆర్డర్ వీ హ్యావ్ అబౌట్ 3,400 హిస్టరీ షీటర్స్, రౌడీసు, కేడీసు, డీసీసు, సస్పెక్ట్స్, లాండ్ ఆర్డర్ సస్పెక్ట్స్, క్రైమ్ సస్పెక్ట్స్, బ్లేడ్ బ్యాచ్, ఎన్డీపీఎస్, పోక్సో అఫెండర్స్, ఇదంతా కలిసి 3,400 మంది ఉన్నారు విజయవాడలో. 3,400 మంది. ఈ 3,400 మంది నిఘా కావాలంటే ముందు వాడి ఫింగర్ ప్రింట్స్ తీసుకుందాం. వాడి ఫింగర్ ప్రింట్స్ తీసుకొని ఈ మధ్యన ప్యాప్లోన్ స్కానర్ అని మొబైల్ సెక్యూరిటీ చెక్ డివైస్ అని ఒకటి ఉంటుంది, అవి అందరికి ఇచ్చాం. ఈగల్ టీమ్స్ అందరికి అది ఇచ్చాం. అంటే మొబైల్లో చెక్ చేసేస్తారా? ఈగల్ టీమ్ ఈగల్ చిన్న డివైస్ ఉంటుంది, మొబైల్ సెక్యూరిటీ చెక్ డివైస్, అది ఇచ్చాం. ఓపెన్ రింగ్ ప్లేస్ లో వాడు ఉంటాడు, వాడిని పెట్టరా నువ్వు చూస్తాం. డేటాబేస్ తో సింక్ అయి వీడు కానీ రౌడీనో వీడైతే మాత్రం ఒప్పుకునేది లేదు. చాలా చాలా సివియర్గా ఉంటుంది, చాలా ఇదిగా ఉంటుంది. అంటే హిస్టరీ షీటర్ ఎవడైతే ఉన్నాడో వాడు బహిరంగ ప్రదేశాల్లో వాడు చేయడానికి లేదు, వాడు ఇంట్లో పోయి తాగు అంతే. బయటకు వచ్చి నువ్వు, ఎందుకంటే దీస్ ఆర్ ద పీపుల్ హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ లా అండ్ ఆర్డర్. వీడే అక్కడ చేస్తాడు, వాడిని కొడతాడు, వీడిని కొడతాడు. అట్లా కనిపించిన ప్రదేశాల్లో అంతా కూడా ఈ మొబైల్ సెక్యూరిటీ చెక్ డివైస్తో చెక్ చేస్తున్నాం. అది కొంత డిఫరెన్స్. ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా కూడా వాళ్ళ ఫొటోస్ అని తీసుకున్నాం. 3,400 ఫొటోస్ తీసుకున్నాము. అంటే అన్ని తీసుకోలేకపోయా, 400 ఇంకా ఉన్నాయి. అరౌండ్ 3,000 ఫొటోస్ వీ హ్యావ్ కలెక్టెడ్. ఈ 3,000 ఫొటోస్ అంతా కూడా ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాము, రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్స్లో టోటల్ మనము ఈ ఎఫ్ఆర్ఎస్ కెమెరాస్ పెట్టాలని చూస్తున్నాం. ఎఫ్ఆర్ఎస్ కెమెరాస్ పెడితే ఇది మ్యాచ్ అయితే వాడు పలానా దగ్గర ఉన్నట్టు తెలుస్తుంది. అంటే ఫోటోతో మ్యాచ్ చేస్తారా? ఫోటోతో మ్యాచ్ అయితే తెలుస్తుంది. సో దట్ ఈస్ ద నెక్స్ట్ పైప్ లైన్లో ఉన్న ప్రాజెక్ట్ అది చేస్తాం. అది పని లేకుండా ఫోటో మ్యాచ్. సో అది ఒకటి తొందరలోనే అది చేయబోతున్నాం. సో అది ఒక, అంటే అట్లాంటి వాళ్ళు అనుమానం మన దగ్గర డేటాబేస్ లో ఉదాహరణకి ఏ గుడివాడ నుంచో, లేదంటే ఏ ఏలూరు నుంచో, లేదంటే ఏ రాజమండ్రి నుంచో సంబంధించిన అఫెండర్ నాకు విజయవాడ రైల్వే స్టేషన్లో నాకు కనిపించడం అనుకోండి, వీడియో అక్కడ ఇక్కడ ఎందుకున్నాడు అనేది సస్పెండ్, నాకు ఇమీడియట్గా అలర్ట్ వచ్చింది అనుకోండి, నేను కొంత దాని మీద అలర్ట్ కావచ్చు. అదేవిధంగా జైల్ రిలీజ్ మానిటరింగ్ సిస్టమ్. సో జైల్ రిలీజ్ మీద కూడా ఒక మానిటరింగ్ నడవాలి. ఎవరైతే ఖైదీ రిలీజ్ అయిన బయటకు వచ్చిన వాడి మీద నిఘా ఉండాలంటే ప్రవర్తన మారిందా, అట్లాగే ఉందా? నిఘా ఉండాలంటే మనకు 3-4 అండి. ఒకటి వాడి ఫింగర్ ప్రింట్, ఒకటి వాడి ఫోటో, 3 వాడి వెహికల్, టోల్ గేట్ డేటా అంతా కూడా, మూమెంట్స్ అంతా కూడా మనం తెలుసుకోగలం. సో అది ఒకటి రియల్ టైంలో. ఐ షుడ్ గెట్ అన్ అలర్ట్, ఐ షుడ్ షెడ్యూల్ ఏ వాచ్. లైక్ ఇప్పుడు మీరున్నారు, మీ మీద నేను నిఘా పెట్టాలా, మీ వెహికల్ ఉంది, మీ వెహికల్ నెంబర్ ఇచ్చేసేసి నేను పెట్టేస్తే మీ వెహికల్ నెంబర్ పలానా టోల్ గేట్ దాటిందని నాకు అలర్ట్ రావాలి. సో ఈ పర్సన్ అక్కడ నుంచి నాకు అలర్ట్ రావాలి. సో రియల్ టైమ్ మానిటరింగ్ అనేది మన రియల్ టైం గవర్నెన్స్ అంటే అదే కదా, ఆర్టీజీఎస్ అని సీఎం గారు చెప్తుంటారు. సో దిస్ ఈజ్ ఆర్టీజీఎస్ బికాస్ టోటల్ మొత్తము ఐఓటీ డివైజెస్ కానీ ఇవంతా కూడా పోలీస్లో చాలా
చాలా దీని యూసేజ్ అనేది చాలా ఉంటుంది. అందుకే ఇప్పుడు ఈ మధ్యన మనం ఏం చేసాము, కెమెరాస్ కూడా సీసీ కెమెరాస్ మొత్తం టోటల్ ఈ మధ్యన సురక్ష అనే ఒక ప్రోగ్రామ్ తీసుకున్నాం. సురక్ష ప్రోగ్రామ్ తీసుకొని ప్రతి ప్రజలే ముందుకు రావాలా, ప్రజలే సీసీ కెమెరాలు పెట్టుకోవాలా. ఈ లాస్ట్ 2-3 monthsలో 2500 కెమెరాస్ పెట్టించాం. అంటే వాలంటరీగా ఏ గ్రామానికి సంబంధించి వాలంటరీగా. సో ఇప్పుడు ఇంకోటి అక్కడ కాన్సెప్ట్ ఏంటి, మళ్ళీ సెంట్రలైజ్డ్ స్టోరేజ్ అంటే చాలా ఖర్చుతో కూడిన పని. సో ఏం చేసామంటే ఒక చిన్న జంక్షన్, ఆ జంక్షన్ 4 కెమెరాలు కావాలా, 4 channel NVR తీసుకో, ఒక 2 TB హార్డ్ డిస్క్ తీసుకో, 4 కెమెరాలు తీసుకో, 4 కెమెరాలు పెట్టించేసి ఒక ఇంట్లో పెట్టి అది 15 days స్టోరేజ్ ఉంటుంది. 15 days స్టోరేజ్ ఉంటుంది కాబట్టి అది రికార్డ్ అవుతూ ఉంటుంది. నాకు అవసరం ఉంటే పక్కన ఏదైనా చైన్ స్నాచింగో బండి పోయిందో లేదా అఫెన్స్ అయితే అప్పుడు ఐ విల్ గో టు హిమ్. సో అది ఐ నీడ్ నాట్ హ్యావ్ దట్ స్టోరేజ్ ఇన్ మై కంట్రోల్ రూమ్, నాకు అవసరం ఎందుకంటే చాలా ఖర్చులో కూడిన. సో ఫస్ట్ వచ్చేసి డీసెంట్రలైజ్డ్ మోడ్లో మనము కెమెరాస్ ఒక 2500 కెమెరాస్ పెట్టించాం. 2500 కెమెరాస్ పెట్టిస్తే ప్రతి అఫెన్స్ మోస్ట్లీ 90% అఫెన్సెస్ వీ కుడ్ ఏబుల్ టు డిటెక్ట్ అండ్ రికవర్ ప్రాపర్టీ ఇన్ 2 days. 2 daysలో ఈ మధ్యన మీరు చాలా చేశాం. సో ఇప్పుడు కానీ ఇంకా ఇష్యూస్ ఉన్నాయి. ఇంకా ఇష్యూస్ ఏంటి, వాడు మాస్క్ పెట్టుకొని వస్తాడు. సో వాడు ఇంకా అంటే ఇవన్నీ చేసుకుంటూ పోతాం, అయినా కూడా అంటే కొన్ని డిటెక్ట్ కావడం కష్టం. సో దానికి టెక్నాలజీ పరంగా వాళ్ళకు కూడా అవగాహన ఉంటుంది కదా, టెక్నాలజీ పరంగా ఇంకా మనం దాని మీద కూడా ఎట్లయినా పట్టుకుంటాం తర్వాత విషయం. సో బట్ కొద్దిగా డిలే కావచ్చు కానీ దొంగ దొరికేది మాత్రం వస్తాం. సో అది ఒకటి పెట్టాము. తర్వాత మోటార్ సైకిల్స్ మీద ఎక్కువ ఇప్పుడు ఫోకస్ పెట్టినాం. ఇప్పుడు RFID డూయింగ్ ఎలక్ట్రానిక్స్తో వారితోనే మనం పోయి మాట్లాడడం జరిగింది. వీఆర్ ప్లానింగ్ ఫర్ ఎ స్మాల్ ప్రాజెక్ట్. సో కొద్దిగా రీసెర్చ్ మోడ్లో ఒక RFID పెట్టేసేసి స్టిక్కర్స్ ట్యాగ్స్ పెట్టేసేసి పెద్దానికి RFID మన రీడర్స్ అంతా కూడా సిటీలో పెట్టి ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నాం. అది పెడితే మనకు ఇంకా అసలు అంటే RFID ఫెన్స్, వీ వుడ్ లైక్ టు ఫెన్స్ విజయవాడ విత్ RFID రీడర్స్ చేసేసి బండికి ₹3 ₹4 స్టిక్కర్ పెట్టేస్తే మీ బండి అది క్రాస్ అవుతుందని తెలిసిపోవాలని. సో అది మనము నెక్స్ట్ పైప్ లైన్లో ఆ ప్రాజెక్టు తీసుకోబోతున్నాము. అంటే తర్వాత కొన్ని ఇష్యూస్ లైక్ ఉదాహరణకి సీసీ కెమెరా. ఇందాక నేను సీసీ కెమెరా చెప్పాను. సీసీ కెమెరాలు ఇప్పుడు మాకు 5 రకాల సీసీ కెమెరాలు ఉన్నాయి. గవర్నమెంట్ పెట్టిన మ్యాట్రిక్స్ కెమెరాస్ ఉన్నాయి. తర్వాత మొన్న స్పాన్సర్స్ ఇచ్చిన కెమెరాస్ ఉన్నాయి. ఈ మధ్యన అపార్ట్మెంట్స్కి 3 అపార్ట్మెంట్స్కి ఒక 3 కెమెరాలు పెట్టిస్తున్నాం. అపార్ట్మెంట్ కెమెరా లోపల కెమెరాలు కాదు, బయట ఉండాలా. నువ్వు బయట కెమెరా పెడితే నీ అపార్ట్మెంట్ నీవు బయట పెడితే నీ పక్కన వాడికి ఉపయోగపడుతుంది, పక్కన వాడి పెడితే వాడిని నీకు ఉపయోగపడుతుంది. ఎవరు బయట సో బయట పెట్టాలి. మనం ఏంటంటే లోపల పెట్టేసుకునేసి నేను సేఫ్ అనుకుంటే కుదరదు. నువ్వు బయట పెట్టుకుంటే నువ్వు 100 మంది సహాయం చేస్తున్నావు, ఆ 100 మంది నీకు సహాయం చేస్తున్నారు. సో ఆ కాన్సెప్ట్తో మనము అపార్ట్మెంట్స్లో కూడా కెమెరాస్ పెట్టిస్తున్నాం. అపార్ట్మెంట్స్ బయట కెమెరాస్ పెట్టిస్తున్నాం. సో అపార్ట్మెంట్ కెమెరాస్, ప్రైవేట్ కెమెరాస్, పబ్లిక్ కెమెరాస్, తర్వాత వచ్చేసేసి పోలీస్ స్టేషన్ కెమెరాస్. పోలీస్ స్టేషన్లో ప్రతి పోలీస్ స్టేషన్ 10 కెమెరాలు ఉంటాయి. పోలీస్ స్టేషన్ కెమెరాస్ విజయవాడ నిఘా నేట్లో ఉందంట. ఈ కెమెరాస్ అంతా కూడా ఏం చేస్తున్నాము, కెమెరా ఉంటే కుదరదు. కెమెరా ఉంటాయి, కెమెరాలు అన్ని దగ్గర కెమెరాలు ఉంటాయి, బట్ పని చేయవు. సో దాని గురించే కెమెరా హెల్త్ అనేది ఒకటి తీసి దాని మీద ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం. ప్రాజెక్ట్ హెల్త్ ఐ షుడ్ గెట్ ఎ డాష్ బోర్డ్. సో డాష్ కెమెరా మానిటరింగ్, కెమెరా ఏ కెమెరా ఏది పని, బికాస్ ఎందుకు కూడా IP బేస్డ్ కెమెరాస్, ఆల్ IoT డివైజెస్. సో ఎక్కడున్నా కూడా ఐ షుడ్ బి ఏబుల్ టు వ్యూ. స్టోరేజ్ లేకపోవచ్చు, నా దగ్గర స్టోరేజ్ లేకపోవచ్చు, కానీ పని చేస్తున్నా లేదా ఐ కెన్ సీ ద హెల్త్ మానిటరింగ్ చేయొచ్చు. సో ఆ హెల్త్ సీసీ కెమెరా హెల్త్ అనే దాని మీద ఫోకస్ పెట్టి టోటల్ జిల్లా మన NTR డిస్ట్రిక్ట్లో ఉన్న అన్ని కెమెరాలు కూడా అనుసంధానం చేయబోతున్నాము. మేబీ అనదర్ 1 weekలో వీఆర్ కమింగ్ అప్ విత్ దట్ ప్రాజెక్ట్. సో భారీ ఎత్తున చేస్తున్నాం అది. అంటే ఇట్స్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద కంట్రీ. ఎందుకంటే మనము ఒక ప్రాజెక్టు తీసుకొని జస్ట్ ఊరికి వదిలేస్తే ఏదో కెమెరాలు పెట్టి కాదు, కెమెరాని మానిటర్ చేయాలా, కెమెరాని దాని హెల్త్ని చూస్తూ ఉండాలా. ఏదైనా ఇష్యూ ఉంటే మనం సార్ట్ అవుట్ చేయాలి. నిజంగా ఏదైనా పెద్ద ఇన్సిడెంట్ జరిగింది సార్, అదే టైంకి అన్ని చూస్తారు, కెమెరాలు ఉన్నాయి అనుకుంటే తీరా చూస్తే కెమెరా పనిచేయదు. కరెక్ట్. సో అది జరగకూడదు అనేది ఇప్పుడు ఆలోచన. ఎవ్రీడే మార్నింగ్ కెమెరా హెల్త్ షుడ్ బి నోన్ టు ద కమిషనర్. సో అది మనము తొందరలోనే వీఆర్ కమింగ్ అప్ విత్ ద న్యూ కాన్సెప్ట్స్తో వెళ్తున్నాం. ప్రజల్ని ఉత్తేజపరచడము, వారిని పోలీసింగ్లో భాగస్వామ్యం చేయడము, కమ్యూనిటీని అందుకే ఈ మధ్య సురక్ష ఫర్ సేఫర్ నైబర్హుడ్స్ అని మీరు చూస్తారు. సురక్ష ఫర్ సేఫర్ నైబర్, సురక్ష కమిటీస్ పెట్టాం. సురక్ష కమిటీస్ అంటే మీ కెమెరా మీరే మెయింటైన్ చేయాలి, మేము కాదు. సో మీరే మెయింటైన్ చేయాలి, బట్ వీ విల్ ఫెసిలిటేట్. సో
అట్లా దాంట్లో మనము వెళ్తున్నాము. త్వరలోనే టూల్స్ కూడా కొన్ని ప్లాన్ చేస్తున్నాము. సో కొంత టెక్నాలజీ పరంగా మనము ముందుకు పోతే అన్నీ కూడా లైన్లోకి వస్తాయి. ఉదాహరణకి గంజాయి దాంట్లో కూడా అంతే. అదే సార్, ఆ మాటకు వస్తే ఇప్పుడు మీరు ఏదైతే శాంతి భద్రతలు కాపాడుతున్నారు, దొంగల్ని కంట్రోల్ చేస్తున్నారు, ఇంకా సెక్యూరిటీ కానీ లేకపోతే ట్రాఫిక్ అంతా చేస్తున్నారు. కానీ ఎక్కడైతే ఇప్పుడు జనాలకు వస్తున్నటువంటి విషయం ఏంటంటే కాలేజెస్లో, ప్రత్యేకంగా ఇంపార్టెంట్ పెద్ద పెద్ద కాలేజెస్లో కూడా ఈ అన్వాంటెడ్ ఈ డ్రగ్స్ స్టూడెంట్స్కి సప్లై అయిపోతున్నాయి. వాళ్ళందరూ కూడా డ్రగ్స్కి బానిస అయిపోతున్నారు. ఆ డ్రగ్స్ మత్తులో కూడా రకరకాల దారుణాలు జరుగుతున్నాయి సార్. వాటిని మనం కంట్రోల్ చేయడానికి ఏం చేస్తున్నారు? మనకు అంటే పోలీస్ తరఫున మేమేం చేయగలమో అన్నీ చేస్తున్నాం. ఎందుకు చెప్తున్నానంటే అది విజయవాడ ఇప్పుడు ఏఎస్ఆర్ జిల్లాలో అంత మునుపు 9,000 ఎకరాల గంజాయి పంట ఉంది. గంజాయి పండి ఇప్పుడు టోటల్ శాటిలైట్ ఇమేజరీస్ పెట్టేసేసి టోటల్ కొట్టేసారు. లేదు బట్ హౌఎవర్ అదర్ స్టేట్స్ ఒరిస్సాలో నుంచి ట్రాన్స్పోర్టేషన్ మన దగ్గరికి వచ్చేస్తూ ఉంది. మన దగ్గర. సో అది దాని మీద ఫోకస్ పెట్టాలా. సో దాని మీద ఫోకస్ పెట్టాలంటే అది మళ్ళీ ఇటు వచ్చి ఈ హైదరాబాద్ బాగుంటే విజయవాడ టచ్ కావాల్సింది, చెన్నై బాగుంటే విజయవాడ టచ్ కావాలి. సో విజయవాడ ఇది జంక్షన్. సో విజయవాడలో ఖచ్చితంగా మనము నిఘా అనేది ఉంచాలి. అందుకే ఈ మధ్యన చాలా ఇంటెలిజెన్స్ బేస్డ్ రైడ్స్ చేస్తున్నాము, వెహికల్ చెకింగ్స్ చేస్తున్నాము, చాలా కేసెస్ కట్టాము. మీరు లాస్ట్ 9 monthsలో చూస్తే మీకు ఎప్పుడు లేనన్ని కేసెస్ ఉంటాయి. తర్వాత కనిపించిన వాళ్ళందరినీ ఉక్కుపాదం అవుతున్నాము. ఎన్డీపీఎస్ వీ హ్యావ్ ప్రిపేర్డ్ ప్రొఫైల్స్ 402 ఎన్డీపీఎస్ అఫెండర్స్ మీద ప్రొఫైల్స్ తయారు 402 మంది. సో వాటి మీద నిరంతర నిఘా ఉంటుంది. సో వాటి మీద పిట్ ఎన్డీపీఎస్ అని పీడీ యాక్ట్ మాది పెట్టాం, ఒక ఇద్దరి మీద పీడీ యాక్ట్ పెట్టాం. అంటే వాటి మీద నిరంతర నిఘా ఉంచాలి ఒకటి. రెండోది వాడిని సఫికేట్ చేయాలి. సో ఈ రెండు డ్రగ్స్ సప్లై చేసే వాళ్ళని పట్టుకుంటున్నామా, లేదా అదేవిధంగా కాలేజెస్లో జరిగిపోతుంది అంటే వాళ్ళకి తెలిసి జరుగుతుందా తెలియకుండా జరుగుతుందో తెలియదు, కానీ అక్కడ జరగకుండా ఉండడానికి మనం చేయాలి. సో అది వాస్తవాన్ని మీరు చెప్పింది చాలా ఇంపార్టెంట్ క్రూషియల్ పాయింట్. ఎందుకంటే కన్జ్యూమర్ ఎవరైతే ఉన్నారో పాపం వాడు హీఈస్ నాట్ అవర్ టార్గెట్. వాడిని మనం రిఫార్మ్ చేయాల్సిన అవసరం ఉంది. సో అందులో ఎవరైతే డ్రగ్ పెడ్లర్ ఉంటాడో వాడిని గట్టిగా డీల్ చేయాలా. ఎవరైతే అమాయకంగా మోసపోతూ కొంత దీనికి అలవాట్లోకి వెళ్ళిపోతున్నారో వాడిని నిరోధించాలి. సో దానికి కొన్ని క్లబ్స్, ఈగల్ అనేది సంస్థ ఏర్పడిన తర్వాత కొన్ని ఈగల్ క్లబ్స్ అనేది ఒకటేదో స్టార్ట్ చేస్తున్నారు. అవన్నీ చేస్తున్నారు, ఒకవైపు చేస్తున్నారు. మరొక రీహాబిలిటేషన్ సెంటర్, రీహాబిలిటేషన్ థ్రైవ్ సెంటర్ ఒకటి పెట్టాలన్నారు. ర్యాట్ అనేది ఒకటి పెట్టాలని మా మైండ్లో ఉంది. డెఫినెట్లీ తొందరలోనే కాలేజెస్లో కూడా కొన్ని అవేర్నెస్ పెట్టాలేమో. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి. క్లబ్స్ అదే నేను ఈగల్ క్లబ్స్ అన్నా కదా, ఈగల్ క్లబ్స్ అనేది న్యూ కాన్సెప్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తీసుకున్న కాన్సెప్ట్. ఈగల్ క్లబ్స్ ఇన్ ఈచ్ స్కూల్ కాలేజ్ అంటే డిస్కషన్ అనేది నడవాలా. ఈ మా డ్రగ్స్ మీద వినియోగం మీద డిస్కషన్ నడిస్తే అప్పుడు ప్రజలు ఆలోచిస్తారు, స్టూడెంట్స్ ఆలోచిస్తారు. ఇది దాని ఏమంటారు, ఒక మిషన్ మోడ్లో ఇవన్నీ కూడా జరిగితే మనకు కొంత అవగాహన వస్తుంది, కొంత ప్రజలు దానికి దూరంగా ఉంటారనే కాన్సెప్ట్తో మనము చేస్తున్నాము. డెఫినెట్గా విజయవాడ నగర పోలీస్కి, విజయవాడ నగర ప్రజానీకానికి విస్తృతమైన పోలీస్ సేవలు అందించాలనేది మా అభిమతము. నేను ఇందాక చెప్పినట్టు స్పీడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్, ఎంత త్వరితగతిన మనము కొత్త న్యూ హైట్స్కి వెళ్ళగలం అనే దాని మీద ఫోకస్ పెట్టినాము. చాలా వరకు శాంతి భద్రత అదుపులోకి వచ్చాయి, చాలా వరకు క్రైమ్ తగ్గింది, సెన్సేషనల్ క్రైమ్ తగ్గింది, సో డిటెక్షన్ పెరిగింది. ఇంకా బట్ స్టిల్ ఎందుకంటే వ్యవస్థలో క్రైమ్ లేని సమాజం ఉండదు. సో అసలు క్రైమ్ ఉండకూడదంటే కాదు, బట్ దాన్ని మనము తగ్గించాలా. ఒక ప్రజలకి ఒక భరోసా ఇవ్వాలా, మీ వెంట మేమున్నామనే వారికి భరోసా ఇస్తే సుఖ సంతోషాలతో ఉంటారు. ఎందుకంటే ఇది రేపు కాబోయే క్యాపిటల్. సో కాస్మోపాలిటన్ కల్చర్ వస్తూ ఉంది, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వస్తూ ఉన్నాయి, తర్వాత వెహికల్స్ పెరుగుతున్నాయి, తర్వాత మనుషులు పెరుగుతున్నారు, జనాభా పెరుగుతుంది, రోడ్స్ పెరుగుతున్నాయి. సో ఇది ఇట్స్ గ్రోయింగ్ సిటీ. సో అందుకని పోలీస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మంచి పేరు, ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగానే పోలీస్. ఈ కాస్మోపాలిటిక్ కల్చర్ అనే యాంగిల్లో ఈ పబ్ కల్చర్ కూడా కొంత పెరుగుతుంది అనేది ఇబ్బంది వస్తుంది. రైట్. సో పబ్స్ వస్తాయి, మందు తాగుతారని ఉంటుంది. సో దాన్ని ఏ మోతాదులో ఉంచాలా, దాన్ని చట్టబద్ధంగా
విత్ ఇన్ రూల్స్ ఎలాగా ఉండాలనేది ఛాలెంజ్. సో వాడిని ఇబ్బంది పెట్టి మళ్ళీ మనం అట్ట కూడా చేయకూడదు. ఈ మధ్యన ఏంటి రాత్రి 12 గంటల వరకు హోటల్స్కి అనుమతి ఇచ్చాము, ఎందుకంటే దీనికి వేరే ఇష్యూస్ ఉంటాయి. సో మనం అన్ని 10 గంటలకు మూసేస్తాము, 9 గంటలకు మూసేస్తాము, ఏమైనా రోడ్ల మీద రానివ్వంటే మళ్ళీ అది కాదు కదా, అది దాని రిపర్కేషన్స్ వేరే దగ్గర ఉంటుంది. సో దాని గురించే దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ మనము ప్రజా జీవనాన్ని ముందుకు తీసుకెళ్లాలనేది పోలీసింగ్ ప్రథమ సూత్రం. అందులోనే భాగంగానే మనము శాంతి భద్రతల పరిరక్షణలో రాజశేఖర్ బాబు గారు స్మూత్గా కనపడతారు, కానీ చాలా కఠోరంగా ఉంటారని ఒక నాని వినపడుతుంది. ఎందుకనంటే ఒక ఎగ్జాంపుల్, ఈ హెల్మెట్ల విషయంలో జనరల్గా హెల్మెట్ రూల్ వైలేట్ చేసేవాళ్ళు మొదటగా జర్నలిస్టులు అంటే మేము, రెండో వాళ్ళు లేదా పోలీసులు, ముందే పోలీసులు అనుకుందాం, పోలీసులు అవాయిడ్ చేస్తారు, జర్నలిస్టులు కానీ కొంతమంది అవాయిడ్ చేస్తారా అన్నట్టు. కానీ వాళ్ళను సైతం కూడా మీరు హెల్మెట్లు పెట్టించారు, వాళ్ళ మీద కూడా ఈవెన్ పోలీసుల మీద కూడా కేసులు బుక్ చేశారంట. మరి అంటే సిస్టంలో ముందు మనము ఆదర్శప్రాయంగా ఉంటే సమాజం వింటారు. సో అంటే దీన్ని ఒక పబ్లిసిటీ అనే దాన్ని డిఫరెంట్ యాంగిల్స్లో తీసుకెళ్ళాలి ప్రజల్లోకి, ఒక మెసేజ్ తీసుకోవడానికి డిఫరెంట్ యాంగిల్స్. సో దానికి మీడియా సహకారం చాలా అవసరం. సో మీడియా మిత్రులు హెల్మెట్ దీంట్లో చాలా బాగా, మీరే హెల్మెట్లు ఇచ్చినట్టున్నారు అందరికి, మేమే హెల్మెట్ ఇచ్చాము, సరే మా తంటాలు మేము పడినాము, బట్ దాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకోవడంలో మీడియా చాలా కీలకమైన పాత్ర పోషించింది. అదేవిధంగా కోర్టులు కూడా పోలీస్కి అది హెచ్చరిక అనుకోండి, లేదంటే వారు మాకు మోటివేట్ చేయడం అనుకోండి, మొత్తం మీద ఒక కల్చర్ని అయితే హెల్మెట్ అనే కల్చర్ని, విజయవాడ అంటే అది ఒక పెద్ద పల్లెటూరు అనే ఒక ఇది కాదు. దిస్ ఈజ్ ఆల్సో దిస్ ఎ బ్యూటిఫుల్ సిటీ. వాస్తవానికి ఈ మధ్య వీ స్టార్టెడ్ లైకింగ్ విజయవాడ లైక్ ఎనీథింగ్. చూస్తే అసలు ఇట్స్ ఎ బ్యూటిఫుల్ సిటీ, క్లీన్ సిటీ, ట్రాఫిక్ బాగుంటే ఇంతకంటే జీవన పరిస్థితులు ఎక్కడ ఉంటుంది. సో దాని గురించే మనము సేఫ్టీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ సేఫ్టీ కల్చర్ని ప్రజల్లో ఇన్కల్కేట్ చేయాలనే దీంతోనే వెళ్తున్నాం. సో హెల్మెట్ ఎందుకు? సేఫ్టీ కల్చర్. సో LHMS కెమెరా ఎందుకు? సేఫ్టీ కల్చర్. కెమెరా పెట్టుకోవాలి, సీసీ కెమెరా ఎందుకు? సేఫ్టీ కల్చర్. సో ప్రతిదీ కూడా సేఫ్టీ కల్చర్ అనే కాన్సెప్ట్ని ఇన్కల్కేట్ చేసి ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో ముందుకు పోతున్నాం. దానికి విజయవాడ నగర ప్రజానీకము, మీడియా సోదరులు అందరూ కూడా మాకు సహాయ సహకారం చేస్తున్నాం. ధన్యవాదాలు. ఇప్పుడు మహిళలకి సంబంధించి, మహిళా భద్రతకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, అదేవిధంగా ప్రత్యేకంగా సిటీ పోలీస్ కమిషనర్ ఏం చేయబోతున్నారు, ఏం చేస్తున్నారు? శక్తి అనే కాన్సెప్టు ప్రభుత్వం తీసుకున్న తర్వాత పోలీస్ శాఖలో కూడా ఒక మొబైల్ పార్టీస్ బాగా చెప్తున్నాము. శక్తి టీమ్స్ ఉన్నాయి, శక్తి అవేర్నెస్ నడుస్తూ ఉంది. శక్తి యాప్ అనేది మీకు తెలిసిన యాపే. శక్తి యాప్లో కొంత నైట్ షెల్టర్స్ అని ఉంది. యూ కెన్ రిపోర్ట్ ఏ వల్నరబుల్ ప్లేస్. ఈ ప్లేస్ వచ్చేసి ఇది ఓపెన్ డ్రింకింగ్ ప్లేసు. యూ కెన్ ఏ ఉమెన్ కెన్ రిపోర్ట్ త్రూ ద యాప్. సో దాన్ని ఆ వల్నరబిలిటీ తగ్గించడానికి అక్కడ ఒక లైట్ పెట్టడమా, లేదంటే ఒక సీసీ కెమెరా పెట్టడమా, లేదంటే అక్కడ బుషెస్ తొలగించడమా, లేదంటే అక్కడ పెట్రోలింగ్ పెంచడమా, లేదంటే అక్కడ పహారా పెట్రోల్ పెంచడమా, లేదంటే క్లౌడ్ పెట్రోల్ వేయడమా. సో ఇట్లాగా డిఫరెంట్ కాన్సెప్ట్స్తో ఆ వల్నరబిలిటీని తగ్గించాలి. సో ఆ క్రమంలో మనం బాగానే పోతున్నాము. సో తర్వాత పోక్సో షీట్స్ ఓపెన్ చేసాం. పోక్సో అఫెండర్స్ వీ హావ్ డన్ ఏ వెరీ బిగ్ సర్వే. ఈ మధ్యన గౌతమి సాలి గారు, డీసీపీ గారు, ఒక టీం అంతా కలిసి ఒక అనలిటికల్ రిపోర్ట్ పోక్సో మీద ఒక మంచి రిపోర్ట్ ఒక కాఫీ టేబుల్ బుక్ తయారు చేయడం. దాంట్లో టోటల్ పోక్సో కేసెస్ని మొత్తం సోషియో ఎకనామిక్ సర్వే చేసాం. సో సోషియో ఎకనామిక్ స్టడీ చేసి అసలు ఎక్కడ పోక్సో అఫెండర్స్, హూ ఆర్ ద విక్టిమ్స్ ఎక్కడ ఉన్నారు, అక్యూజ్డ్ ఎక్కడ ఉన్నారు. సో దాని మీద చాలా ఎక్స్టెన్సివ్గా స్టడీ చేశాం. సో దాన్ని రిపోర్ట్ బేస్ చేసుకొని పోక్సో క్రైమ్ తగ్గించాలనేది చూస్తున్నాం. సో ఇంకా చాలా చేయాల్సి ఉంది పోక్సో కేసెస్ మీద, ఉమెన్ సేఫ్టీ మీద చాలా చేయాల్సి ఉంది. ఖచ్చితంగా నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో ఫోకస్ విల్ బి ఆన్ ఉమెన్ సేఫ్టీ. దొంగల్ని ఎవరైతే దొంగలు ఉన్నారో, సంఘ విద్రోహ శక్తులు ఎవరు ఉన్నారు, వీళ్ళందరినీ పట్టుకోవడానికి ప్రత్యేకమైనటువంటి టెక్నాలజీ రాజశేఖర్ బాబు గారు వాడుతున్నారు. ఓకే, అయితే ఈ పోలీసులు కూడా, ఈ దొంగలు కూడా, ఈ దొంగలు కానీ వీళ్ళు ఎవరో ఉన్నారో వాళ్ళు కూడా అదే స్థాయిలో టెక్నాలజీ వాడుతున్నారు. ఆ టెక్నాలజీ ఎట్లా వాడుతున్నారంటే, జనాలకు సంబంధించినటువంటి డబ్బులన్నీ కూడా
ఫేక్ అకౌంట్స్తోనో లేకపోతే ఫేక్ లాటరీనో సంథింగ్ అనేక రకాలు చెప్పి అన్ని మనీ ఫ్రాడ్స్ జరుగుతాయి. ఇటువంటి టెక్నాలజీని వాళ్ళు కూడా వాడేస్తున్నారు కదా సార్. మనం ఏం చేయాలి? మన ప్రజలకు ఏం రక్షణ ఇవ్వాలి? అందుకే సైబర్ క్రైమ్స్ మీద ఈ మధ్యన చాలా అవేర్నెస్ తీసుకెళ్ళాము. సైబర్ సిటిజన్ అనే ఒక యాప్ ఒకటి తయారు చేశాం. 3 లక్షల మందిని వీ హ్యావ్ ఎడ్యుకేటెడ్ 3 lakh మెంబర్స్. అంటే అందులో ఒక 14 types ఆఫ్ క్రైమ్స్ ఉన్నాయి, సైబర్ క్రైమ్స్. డిజిటల్ అరెస్టు, హనీ ట్రాపు, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, జాబ్ ఫ్రాడ్, ఇలాగా ఒక 14 మోడస్ ఆపరెంట్, 14 రకాల క్రైమ్స్. ఈ క్రైమ్స్ అంతా సిమ్యులేట్ చేస్తూ ఒక యాప్ తయారు చేసాం. అంటే మీరు యూ విల్ గో త్రూ ఇట్, యూ విల్ ఫీల్ ద క్రైమ్. ఆ 14 అయిపోయిన యూ విల్ గెట్ ఎ డిజిటల్ సర్టిఫికేట్, దెన్ యు ఆర్ ఏ సైబర్ సిటిజన్. అట్లా 3 లక్షల మందిని సైబర్ సిటిజన్స్ తయారు చేసాం. అంటే ఎడ్యుకేషన్ అనమాట. అదే అంత ఆగలేదు. డిజిటల్ అరెస్ట్ని మనము డిజిటల్ అరెస్ట్ మూలాల్లోకి వెళ్ళాము. సో దానికి వీ కుడ్ ఫైండ్, మీరు ఈ మధ్యన ఒక మీకు రింగ్ టోన్ వస్తుంటుంది, వచ్చింది రింగ్ టోన్ పలానా ఫ్రాడ్ మునిపే వీ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ దిస్. డిజిటల్ అరెస్ట్ అనేది ఇప్పుడు మీకు సిబిఐ నుంచి ఫోన్ చేస్తున్నాను, మీరు ఏంటి మీరేదో మనీ లాండరింగ్ చేశారు ఏదో వస్తుంది మీకు కాదు. దానికి భయపడిపోయేసేసి పెద్ద పెద్ద వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, జడ్జెస్ సమాజంలో క్రీమ్ ఏదైతే ఉందో వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. సో 80 lakhs 90 lakhs పోగొట్టుకున్న కేసెస్ ఉన్నాయి. సో వాళ్ళని మనము ఏం చేయాలంటే టార్గెట్ గ్రూపు ఇట్లా ఈ ఎడ్యుకేషన్ ఇస్తే సరిపోదు, ఇది లాంగ్ రన్లో ఈ ఎడ్యుకేషన్ ఉండాలి, కానీ షార్ట్ రన్లో ఇమీడియట్గా ఎట్లా ఈ డిజిటల్ అరెస్ట్ ఆపాలని మీద దాని మీద ఒక పెద్ద ఎక్సర్సైజ్ చేశాం. వీ కాల్డ్ ఆల్ బ్యాంకర్స్. అయ్యా బాబు, మీరు మీ దగ్గరకు వస్తాడు, వచ్చి పర్సనల్ అకౌంట్ నుంచి సేవింగ్స్ అకౌంట్ నుంచి కరెంట్ అకౌంట్ పోతే దట్ ఈస్ ఎ సస్పిషియస్ ట్రాన్సాక్షన్. సో నువ్వు కరెంట్ అకౌంట్ కొట్టి నువ్వు కానీ యూ హ్యావ్ టు రీడ్ ఏ క్వశ్చన్, యూ హ్యావ్ టు పుట్ ఏ క్వశ్చన్ ఇచ్చాం. పోతే మిమ్మల్ని మీకు ఏమన్నా సిబిఐని ఎవరైనా ఫోన్ చేశారా, లేదంటే మీకు ఇది మీ అమ్మాయి కిడ్నాప్ అయిందని చేశారా, ఇట్లా ఒక క్వశ్చన్ ఇచ్చాం. ఆ క్వశ్చన్ చదివి వినిపించాలి. చదివి వినిపించిన తర్వాత దెన్ ఒకవేళ నిజంగా అతను ఆ టైప్ ఏదైనా దీంట్లో ఉంటే అర్థం చేసుకొని వెనక్కి వెళ్ళిపోతాడు అనేది. అట్లా వీ హ్యావ్ ప్రివెంటెడ్ లాట్ ఆఫ్ డిజిటల్ క్రైమ్స్, లాట్ ఆఫ్ సైబర్ క్రైమ్స్. తర్వాత దీన్ని మిగతా జిల్లాలు రెప్లికేట్ చేసుకుని మిగతా స్టేట్స్లో కూడా ఇది చేసుకున్న తర్వాత మన పిఎంఓ నుంచి ఆ రింగ్ టోన్ అనేది వచ్చింది. అంటే అవేర్నెస్ ఒకవైపున టార్గెట్ గ్రూప్ని ఐడెంటిఫై చేసి ఆ టార్గెట్ని మనము అవేర్నెస్ క్రియేట్ చేయడము, దాన్ని మిటిగేట్ చేయడం, యాక్షన్ మిటిగేట్ చేయడం. సో అట్లా కొంతవరకు చేసాము. బట్ మీరు చేసింది బాగానే ఉంది సార్. అంటే ఈ 14 క్వశ్చన్లు వాళ్ళు చదివి వీళ్ళు అవగాహన చేసుకుని ఓకే 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 కాదు అని చెప్పి అంత టైం లేదు కదా. ఎవరో ఒక ఓటీపీ పంపిస్తారు, సౌండ్ మీ ఓటీపీ చెప్పండి అంటే వీళ్ళు చెప్పేస్తే చెప్పిన వెనక తిరిగి చూసేలోపు టోటల్ మనీ అంతా క్రాప్స్ వెళ్ళిపోతుంది. దాంట్లో ఓటీపీ ఫ్రాడ్ కూడా అవుతుంది. 14 ఫ్రాడ్స్ వీ వెంట్ టు ద స్టూడెంట్స్, వాళ్ళని కూర్చోబెట్టి 20 నిమిషాలు పడుతుంది. మొత్తం యాప్లో ఆ సిమ్యులేషన్ ఎక్సర్సైజ్ మీరు అంటే ఇట్ టేక్స్ 20 minutes. యూ విల్ గెట్ టోటల్ నాలెడ్జ్. అంతా సైబర్ క్రైమ్స్ ఉన్న నాలెడ్జ్ అంతా మీకు వచ్చేస్తుంది. అట్లా 3 లక్షల మంది చేసాం. 3 lakh మెంబర్స్ సైబర్ సిటిజన్. అయినా కూడా నేను అదే చెప్తున్నాను, అయినా కూడా వీఆర్ అనేబుల్ టు రీచ్ ద టార్గెట్ గ్రూప్. మేము ఎవరి దగ్గర పోతున్నాము, స్టూడెంట్ దగ్గర పోతున్నాము, చిన్న ఎంప్లాయీ దగ్గర పోతున్నాము. బట్ టార్గెట్ ఎవడు పైన ఉండేవాడు, జడ్జి, ఐఏఎస్, ఐపీఎస్, వీడు మోసపోతున్నాడు. ఫారిన్లో పిల్లలు ఉంటారు. సో ఫారిన్లో మీ పాప వెళ్తూ మనీ లాండరింగ్ ఇరుక్కుంది, నువ్వు డబ్బులు కట్టమని చెప్తాడు. అది చూసిన తర్వాత అప్పుడు ఇట్లా కాదు, దిస్ ఈజ్ ఓకే, దిస్ అవేర్నెస్ ఈజ్ ఓకే. మీకు లాంగ్ రన్లో ఈ అవేర్నెస్ ఉపయోగపడుతుంది. షార్ట్ రన్లో మనకు ఇమీడియట్గా మనకు రిజల్ట్స్ ఎలా రావాలనే దాని మీద ఫోకస్ పెట్టి ఇది బ్యాంకర్స్ నుంచి మూలాల్లోకి వెళ్ళేసి అక్కడ కట్ చేయడానికి ట్రై చేశాం. అయినా కూడా జరుగుతుంది. మీరు ఉదాహరణకి ఇవి ఉంటాయి, ఏది మన బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ ఉంటుంది. రుగ్మతలు చాలా ఉన్నాయి. సో అన్ని కడగాలంటే ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి పక్క రాష్ట్రంలో పెద్ద ఎత్తున దుమారం వస్తుంది. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కానీ లేకపోతే వగేరా అట్లాంటిది ఏమన్నా మన దగ్గర ఉందా దాన్ని కంట్రోల్ చేయడానికి? మధ్యన మనం 2 cases కట్టాము బెట్టింగ్ యాప్స్ మీద. దాని మీద ఇన్డెప్త్ రూట్స్లోకి వెళ్ళమని చెప్పాము. దాని ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది. గివెన్ ఇట్ టు సిసిఎస్, డీసీపీ క్రైమ్స్కి ఇచ్చాము. హీజ్ ఆన్ ద జాబ్. అసలు ఎక్కడి నుంచి దీని మూలాల్లో అసలు వెళ్ళేసేసి ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ని తుంచేయాలనేది ఆలోచన. సో అది తొందరలోనే అది మనం చేస్తాం సార్. ఇప్పుడు ఈ ఏవైతే ఉన్నాయో ఈ క్రైమ్స్
ఈ క్రైమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ క్రైమ్స్ నేర్చుకునే వాళ్ళంతా హైలీ క్వాలిఫైడ్ స్టూడెంట్స్, క్వాలిఫైడ్ వాళ్ళందరూ వచ్చి రకరకాల క్రైమ్స్ ఒక క్రైమ్ చేస్తున్నారు. ఈ క్రైమ్ ఎడ జరిగిందని తెలుసుకునే లేకపోయి 6 నెలలు అయిపోయింది, 600 మంది బలి అయిపోతున్నారు. కానీ వాళ్ళ క్రైమ్స్ని కంట్రోల్ చేసే ప్రక్రియ, అంత టెక్నాలజీ, అంత నాలెడ్జ్ మన పోలీసుల దగ్గర ఉందా? వాళ్ళు కూడా ఆ విధంగా గైడ్ చేస్తున్నారా? అంటే ఎకనామిక్ క్రైమ్స్ విపరీతంగా నడుస్తున్నాయి. సో దాని మీద చాలా ఫోకస్డ్ అప్రోచ్ కావాలా. ముఖ్యంగా ఉదాహరణకి మీరు చెప్పింది మ్యూల్ అకౌంట్స్ అని తయారు చేస్తారు ఈ మధ్య. మ్యూల్ అకౌంట్స్. సో ఆ మ్యూల్ అకౌంట్స్ ఎవడో బయట ఉండేవాడు, వాడు బయట హమాలీని వాడు ఆధార్ కార్డు తీసుకునేసి ఒక నాలెడ్జ్ లేని వాడు తీసుకునేసి ఒక అకౌంట్ తయారు చేసేసి ఆ అకౌంట్ని క్రైమ్కి ఉపయోగించేస్తుంటాడు. వాడికి ఏదో నెలకు 500 1000 వాడు కొడతా ఉంటాడు, వాడు తెలియదు. సో ఇక్కడ ఏంటంటే పెద్ద ఇట్స్ మ్యూల్ అకౌంట్, షెల్ అకౌంట్. సో దీనికి డబ్బులు పడిపోతుంటుంది, ఈ డబ్బులు వాటి ఓటీపీ పోతుంది, ఆ ఓటీపీ వాడి ఫోన్ మళ్ళీ ఆ ఓటీపీ నాకు వచ్చేటట్టు ఒక చిన్న యాప్ వేసేస్తాను. సో దాన్ని చేసుకుని నేను డబ్బులు తీసుకొని నేను ఆ పని నేను కానిస్తుంటాను. సో ఇటువంటి క్రైమ్స్ చాలా ఉన్నాయి. సో దీనికి పోలీస్లో కూడా టెక్నాలజీ అనేది పరంగా మనం ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే సైబర్ కమాండోస్ ఒకటి తయారు చేస్తున్నాం. సైబర్ కమాండోస్ అనేసి ఒక కాన్సెప్ట్తో వీఆర్ ఎడ్యుకేటింగ్ పోలీస్. పోలీస్ ఈజ్ ఏ పోలీస్, ఈజ్ నాట్ ఏ సైంటిస్ట్, ఆర్ ఈజ్ నాట్ ఏ సో టెక్నోక్రాట్ కాదు కదా. నేర్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది, అది మోటివేట్ చేస్తున్నాము. లక్కలీ మనకేంటి బీటెక్స్ చాలా మంది వస్తున్నారు మన పోలీస్లో. ఇప్పుడు కానిస్టేబుల్స్ చాలా మంది బీటెక్స్ ఉంటారు. అందులో మెరికల్ లాంటి వాళ్ళని చూసి వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళని ఉపయోగించుకోవడము. ఎందుకంటే పోలీస్లో ఏంటంటే కష్టం, ఒళ్ళు ఉంచడానికి ఎప్పుడు వెనకాడరు. సో 24 గంటల్లో 18 గంటలు ఉద్యోగం చేయమని చేస్తారు. సో అది ఉంది. సో అది ఉంది కాబట్టి ఈరోజు సో డిఫరెంట్ ఫీల్డ్స్ లైక్ క్రిప్టో కరెన్సీలో కొందరిని ట్రైన్ చేస్తున్నాము. ఐపీడిఆర్ అనాలిసిస్లో ట్రైన్ చేస్తున్నాము. అట్లా సైబర్ క్రైమ్స్లో ఇన్వెస్టిగేషన్లో ట్రైన్ చేస్తున్నాము. అలాగా డిఫరెంట్ ఫీల్డ్స్లో మనము ట్రైన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలా. సో వీఆర్ కాన్ఫిడెంట్ నెక్స్ట్ ఫ్యూ డేస్లో మనము పోలీసింగ్లో ఇంకా వినూత్నమైన సంస్కరణలు చేస్తామని చెప్పి. పోలీసు వ్యవస్థ, పోలీసు సిస్టమ్ అంటే కూడా సమాజంలో ఒక రకమైనటువంటి భయం ఉంది, ఒక రకమైనటువంటి గౌరవం ఉంది. ఈ నేపథ్యంలో రాబోయే తరాల్లో కొద్ది రోజుల్లో ఈ పోలీసు వ్యవస్థలోకి రావాలనుకునేటటువంటి కొంతమంది విద్యార్థులు ఉన్నారు. వారికి ఎటువంటి గైడెన్స్ ఇస్తారు మీరు? పోలీస్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ జాబ్ ఒకటి. అసలు పోలీసింగ్ హారిజన్స్ మీకు డైమెన్షన్స్ మీకు చాలా ఉంటుంది. సో చాలా స్కోప్ ఉంది, కొత్తగా నేర్చుకోవడానికి చాలా ఉంది. మీరు చూసే పోలీసే కాదు పోలీసు, మీరు చూసే బయట రోడ్ల మీద ట్రాఫిక్ కంట్రోల్ చేసే పోలీసే కాదు. పోలీస్ అంటే చాలా చాలా ఇన్వెస్టిగేషన్ అంటే అసలు చాలా ఉంటుంది. డెప్స్లోకి పోతే చాలా చాలా లైక్ మీకు చాలా మంచి జాబ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఇప్పుడు కాకపోతే కొంత రిస్క్, అది మనం ఏం చేయలేము. రిస్క్ అనేది మీకు యు ఆర్ ద టార్గెట్. సో నువ్వు ఒక చెడు మీద యుద్ధం చేస్తున్నావు కాబట్టి ఖచ్చితంగా యు ఆర్ ఎ టార్గెట్. కొంత రిస్క్ అయితే ఉంటుంది, బట్ తప్పదు. బట్ అట్ ద సేమ్ టైం నీకు ఒక పోలీస్ అంటే ఇంకా గౌరవం ఉంది, భయం ఉంది, రెస్పాన్సిబిలిటీ ఉంది. అవునున్న క్రమంలో ఖచ్చితంగా పోలీస్ ప్రొఫెషన్ ఈజ్ గుడ్. పోలీసులు అనేవాళ్ళు కొన్ని సందర్భాల్లో కొన్ని రకాలైనటువంటి మాటలు వచ్చిన సందర్భాలు వస్తున్నాయి కూడా. అంటే వీళ్ళు పలానా అట్లాంటి సందర్భాల్లో పోలీసుల యొక్క మానసిక లేకపోతే ఆత్మస్థైర్యం ఏమైనా దెబ్బతినే పరిస్థితి ఉందంటారు? ఖచ్చితంగా ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది, కొంత క్యారెక్టర్ అసాసినేషన్ నడుస్తుంటుంది, ఇట్లా అన్నీ నడుస్తుంటుంది. సో అది సమాజం మీద, కుటుంబం మీద చాలా ప్రభావం పడుతుంది. ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. బట్ ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ ది ఛాలెంజెస్ పోలీస్ ప్రొఫెషన్ ఇస్ గుడ్. ఓకే, ఫైనల్గా రాజశేఖర్ బాబు గారు పోలీస్ వెల్ఫేర్కి సంబంధించి, విజయవాడ సంబంధించి పోలీస్ వెల్ఫేర్కి సంబంధించి వాళ్ళకేమైనా హామీ ఇస్తారా? అంటే ప్రజెంట్ చేయాలని చూస్తున్నాము బేసికలీ. ఎందుకంటే ఫస్ట్ 8-9 months పబ్లిక్ సేఫ్టీ ఈజ్ పారామౌంట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పోలీస్ కమిషనర్. కొంత వెల్ఫేర్ కూడా చూడాల్సిన అవసరం ఉంది. దాని మీద కూడా ప్లాన్స్ వేస్తున్నాము. కొన్ని డార్మెటరీస్, 1 or 2 డార్మెటరీస్ కట్టించాల్సిన అవసరం ఉంది. తొందరలో టేకప్ చేస్తాం. అది పోలీస్ ఆఫీసర్స్ మెస్ కూడా కట్టాల్సిన అవసరం ఉంది. ఓకే, సో అది కూడా టేకప్ చేస్తాము. ఇది హెడ్ క్వార్టర్ కాబట్టి ఖచ్చితంగా చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఖచ్చితంగా వాళ్ళకు కూడా వర్క్ హార్డ్ తగ్గించేటటువంటి ప్రక్రియ ఏమైనా ఉంటుంది. టెక్నాలజీ భాగం అంతా అదే. టెక్నాలజీ పరంగా కొంత వారి మీద ప్రెషర్ తగ్గాలంటే కొంత టెక్నాలజీ పరంగా ముందుకు వెళ్ళాలి.
ఫస్ట్ కొద్ది కష్టం అనిపించినా కూడా పోను మీకు ఈ టెక్నాలజీ మీకు ఉపయోగపడుతుంది, మీరు ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు. గౌరవ సీఎం గారు చెప్తుంటారు, ఇన్విజిబుల్ పోలీస్, విజిబుల్ పోలీసింగ్ కనిపించాలి కానీ పోలీసు వాడు కనిపించకూడదు. సో ఇప్పుడంతా కూడా అదే, ఇప్పుడు మనం అంతా టెక్నాలజీ డ్రివెన్ పోలీసింగ్ అంటే అదే కదా. సో మనం కంట్రోల్ రూమ్లో కూర్చోవాలా, హ్యాపీగా ఏసీ రూమ్లో కూర్చోవాలా, పోలీసింగ్ చేయగలిగితే బాగుంటుంది. సో దాని గురించే ఇది అంతా కూడా మనం చేసే ఇదంతా కూడా పోలీస్ శ్రమ తగ్గించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ కొన్ని తేవాలని చూస్తున్నాం. ఏ టూల్స్ వేసి వాడు ఇది గంటలు పార్ట్ 1 స్టేట్మెంట్స్, పార్ట్ 2 స్టేట్మెంట్స్ రాసుకోకుండా ఈజీగా మనకు అయిపోయేటట్టు. సో అలాగా ఇటువంటివన్నీ న్యూ కాన్సెప్ట్స్ వస్తున్నాము. తొందరలోనే ఖచ్చితంగా నెక్స్ట్ 1 yearలో చాలా వినూత్నంగా సంస్కరణలు ఉండబోతాయి. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారిగా కూడా మీరు పనిచేశారు. రానున్న రోజుల్లో ఈ రిక్రూట్మెంట్ బోర్డు గతంలో ఏం చేసేవాళ్ళంటే పోలీస్ అంటే ఫిట్నెస్గా ఉండాలి, పరిగెత్తాలి, రన్నింగ్ చేయాలి, అట్లా ఉండేది. కానీ ఇప్పుడు మారుతున్నటువంటి వ్యవస్థ నేపథ్యంలో వాటితో పాటు ఈ టెక్నాలజీ మీద కూడా అవగాహన ఉండాల్సిన వాళ్ళు తీసుకోవాలేమో. అది కూడా నడుస్తూ ఉంది, దాని మీద కూడా చాలా నడుస్తూ ఉంది. సరే, బీటెక్ అనేది డిగ్రీ అనేది బేసిక్ క్వాలిఫికేషను, తర్వాత 9 months ట్రైనింగ్ ఏదైతే ఉందో అందులో ఖచ్చితంగా ఈ మొత్తం టెక్నాలజీ మీద చాలా ఇస్తున్నారు. మనకు CCTNS కావచ్చు, కొన్ని ఐరాయిడ్ అని ఉంది, తర్వాత నాట్గ్రిడ్ అని ఉంది. అన్నిటి గురించి పోలీస్ శాఖలో వాళ్ళకి ఇన్పుట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ICJS ఇంటరాపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ వస్తూ ఉంది. అన్నిటి మీద ఫోకస్ అంతా కూడా ఇప్పుడు టెక్నాలజీ మీదనే నడుస్తూ ఉంది. ఖచ్చితంగా ఏపీ పోలీస్ మిగతా రాష్ట్రాల పోలీస్ వ్యవస్థలతో పోలిస్తే మనది చాలా బెస్ట్ పోలీస్, ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఇప్పుడు కూడా మనం బెస్ట్ పోలీసే. సో కాకపోతే కొంత వనరులు, కొంత ప్రభుత్వాలు సహాయ సహకారం చేస్తే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు బాగా నడుస్తుంది. లాస్ట్ 8-9 monthsలో మీరు చాలా ఒక మీకు ట్రాన్సాక్షన్ అనేది మీకు ఒకటి కనిపిస్తూ ఉంది. సో ఇది ఇంకా ముందుకు పోద్దని చెప్పేసి నేను ఇప్పుడు విజయవాడ నగరానికి రాజశేఖర బాబు రాకముందు ఒక రకమైన వ్యవస్థ, రాజశేఖర బాబు వచ్చిన తర్వాత 9 నెలల తర్వాత మారినటువంటి పూర్తి పరిణామ క్రమంలో ఈ సమస్యలు తగ్గిన నేపథ్యంలో నగర ప్రజలకి ఎటువంటి భరోసా ఇవ్వగలరు రానున్న రోజుల్లో? సో మేము అదే సురక్ష ఫర్ సేఫర్ నైబర్హుడ్స్ అనే కాన్సెప్ట్తో ముందుకు పోతున్నాము. ఖచ్చితంగా మీకు మంచి శాంతి భద్రతలు ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాము. క్రైమ్ ఫ్రీ నేను చెప్పను కానీ, సో ప్రాపర్టీ క్రైమ్ తగ్గిస్తాము. అదేవిధంగా ఈ బ్లేడ్ బ్యాచ్లు, గంజా బ్యాచ్లు ఇవి తగ్గిస్తాము. మహిళలకి పూర్తి భద్రత భరోసా ఇస్తాము. ట్రాఫిక్ని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి మేము ట్రై చేస్తాము. త్వరలోనే మనకు వెస్ట్ బైపాస్ కూడా వస్తూ ఉంది. వచ్చిన తర్వాత ఇంకా ఇట్స్ హ్యాపెనింగ్ ప్లేస్ అండ్ ఇది వచ్చేసి ఒక ప్లేస్ ఆఫ్ హ్యాపీనెస్గా తీర్చిదిద్దాలనేది మా ఆశయం. ఖచ్చితంగా అందులో మేము విజయం సాధిస్తాం. ఇది మొత్తానికి నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు గారు చెప్తున్నారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండే విధంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ, అదేవిధంగా నగర పోలీస్ కమిషనర్గా ఉన్నటువంటి రాజశేఖర్ బాబు అండ్ టీం పూర్తిగా పనిచేస్తుందని చెప్తున్నారు. అదేవిధంగా ఏవైతే ఉన్నాయో నేరాలు జరగకుండా ఉండేందుకు గాను పూర్తి స్థాయిలో ప్రజలు కూడా సహకారం కోరుతున్నారు రాజశేఖర్ బాబు. వారికి మన రాష్ట్ర ప్రజలు, నగర ప్రజల నుంచి కూడా పూర్తి సహాయ సహకారాలు అందిద్దాం. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ.